గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అయితే ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అనే చాప్టర్లోని అంశాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. అందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బేసిక్ నర్సింగ్ ప్రొసీజర్స్ గురించి ఉంది. అంటే ఏంటంటే నర్సింగ్ ప్రొసీజర్ అనమాట. అంటే నర్సింగ్ విధానాలు ఏంటి? నర్సింగ్ విధానం అంటే ప్రాథమికంగా ఏ ఉండాలి, నర్సింగ్ విధానాలు, ప్రాథమిక నర్సింగ్ విధానాల గురించి చర్చిద్దాం. ఏంటంటే బేసిక్ నర్సింగ్ ప్రొసీజర్స్ ఆర్ ది ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ పర్ఫార్మ్డ్ బై నర్సెస్ టు ప్రొవైడ్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ ఎఫెక్టివ్ కేర్ టు పేషెంట్స్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే రోగులు ఉంటారు కదా, రోగులకి సురక్షితమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి మరియు సమర్థవంతమైన సంరక్షణను అందించడం కోసం అని చెప్పేసి నర్సులు చేసే ప్రాథమిక నైపుణ్యాలు మరియు విధానాలనే మనం ప్రాథమిక నర్సింగ్ విధానాలు అంటాం అనమాట. అంటే పేషెంట్స్కి ప్రొటెక్షన్ ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, ఆ విధానాలన్నీ కూడా నర్సులు అందించాలి. దానికోసం అని చెప్పేసి కొన్ని నైపుణ్యాలను సంపాదించాలి. అవేంటి? ప్రాథమిక నైపుణ్యాలు మరియు దానికి సంబంధించినటువంటి విధానాలు అనమాట. అవే బేసిక్ నర్సింగ్ ప్రొసీజర్స్ అనమాట. ఓకేనా? అయితే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మెయిన్ ప్రొసీజర్స్ హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. చేతులు అనేవి శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే విటల్ సైన్స్ అనమాట. అంటే ముఖ్యమైనటువంటి జీవ చిహ్నాలను కొలవాలన్నమాట, శాంపిల్స్ అవన్నమాట. నెక్స్ట్ బెడ్ మేకింగ్ అనేది కూడా ఇది వన్ ఆఫ్ ది ప్రొసీజర్ అనమాట. అంటే రోగి యొక్క మంచాన్ని సిద్ధం చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ పేషెంట్ పొజిషనింగ్, అంటే రోగి సరైన స్థితిలోని ఉంచాలన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది ప్రొసీజర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్యాతింగ్ ఒకటి. నెక్స్ట్ ఓరల్ కేర్ అంటే నోటి సంరక్షణకి సంబంధించి అది కూడా ఒక ప్రొసీజర్ అనమాట. అడ్మిషన్ ప్రొసీజర్ అంటే రోగిని ఆసుపత్రిలో చేర్చే విధానానికి సంబంధించినటువంటి ఇది వన్ ఆఫ్ ది ప్రొసీజర్ అనమాట. ఇవి బేసిక్ నర్సింగ్ ప్రొసీజర్స్ అనమాట. ఈ నైపుణ్యాలు అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే డిశ్చార్జ్ ప్రొసీజర్, అడ్మిషన్ ప్రొసీజర్. రోగిని ఆసుపత్రి నుంచి మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అది కూడా ఉంటుంది అనమాట. ఆ నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పేషెంట్ హైజీని అంటే రోగి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి పరిశుభ్రతకి సంబంధించిందనమాట. అది కూడా ఉంటుంది. అది నెక్స్ట్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే రోగి యొక్క సమాచారాన్ని నమోదు చేయడం, దాన్ని నివేదించడం అనమాట. దానికి సంబంధించినటువంటిది కూడా ఒక ప్రొసీజర్ అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకొక దీనిలోనే ఈ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకొక అంశం ఉంటుంది. అదేంటంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే వ్యర్థాలను నిర్వహించడం, అంటే వ్యర్థాలను నిర్వహణ అంటే శుద్ధి చేయడం, ఆ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ బయోమెడికల్ అంటే ఏటేటి వస్తాయంటే చూడండి. బయోమెడికల్ వేస్ట్ ఇస్ ద వేస్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఇమ్యునైజేషన్ ఆర్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. అంటే ఏంటంటే మనం ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆసుపత్రిలో కానీ ఆరోగ్య కేంద్రంలో కానీ రోగ నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ అంటే టెస్టింగ్కి వెళ్ళినప్పుడు డయాగ్నోస్ సెంటర్స్ అంటారు కదా, ట్రీట్మెంట్ అక్కడ టెస్టింగ్కి వెళ్తారు కదా. అప్పుడు రోగ నిర్ధారణ ట్రీట్మెంట్లో కానీ, లేదంటే చికిత్సకు సంబంధించి టీకాలు ఉంటాయి కదా, టీకాలు వేసేటప్పుడు కానీ, లేదా పరిశోధన సమయాలలో కానీ, అటువంటప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని మనకి వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆ సిరా ఉంటాయి కదా, అలాంటివి కొన్ని వ్యర్థాలు అనేవి మనకి ఉత్పత్తి అవుతాయి. అటువంటి వ్యర్థాలని మనం ఏమంటామంటే బయోమెడికల్ వేస్ట్ అని అంటాం అనమాట. సో అటువంటి వ్యర్థాలని మనం బయోమెడికల్ వేస్ట్ అంటాం అనమాట. దీనికి కొన్ని దశలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో ఆ వ్యర్థాలని మొట్టమొదట మనం ఏం చేయాలంటే సాగ్రిగేషన్ చేయాలి. అంటే సాగ్రిగేషన్ అంటే ఆ ఉత్పత్తి అయినటువంటి ఈ బయోమెడికల్ వేస్ట్ ని మనం వేరు చేయాలన్నమాట. సాగ్రిగేషన్ చేయాలి. వేస్ట్ షుడ్ బి సపరేటెడ్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ది జనరేషన్. అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయి, వ్యర్థాలు ఉత్పత్తి అయిన ప్రదేశంలోనే వాటిని సరైన విధంగా వేరు చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వేరు చేసిన తర్వాత వాటిని సేకరించాలి, అంటే కలెక్షన్ చేయాలన్నమాట. అంతేనా? బయోమెడికల్ వేస్ట్ షుడ్ బి కలెక్టెడ్ ఇన్ అప్రోప్రియేట్ కంటైనర్స్ అనమాట. ఎక్కడ కలెక్ట్ చేయాలి? వ్యర్థాలని తగిన కంటైనర్లలోని మనం కలెక్ట్ చేయాలన్నమాట.
తర్వాత కలెక్ట్ చేసినటువంటి బయోమెడికల్ వేస్ట్ని మనం ఏం చేయాలి, రవాణా చేయాలన్నమాట, అంటే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నమాట. సో వేస్ట్ షుడ్ బి సేఫ్లీ ట్రాన్స్పోర్టెడ్ టు ద డెసిగ్నేటెడ్ ట్రీట్మెంట్ ఏరియా, అంటే వ్యర్థాలను నిర్ణయించిన శుద్ధి ప్రాంతానికి, అంటే ఎక్కడైతే వ్యర్థాలను శుద్ధి చేస్తామో అక్కడికి వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ శుద్ధి అవుతుంది అనమాట, అదే ట్రీట్మెంట్ అవుతుంది అనమాట. సో వేస్ట్ ఈజ్ ట్రీటెడ్ యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్స్ టు రెడ్యూస్ ఇన్ఫెక్షన్ అండ్ హజార్డస్. ఏంటి, టు రెడ్యూస్ ఇన్ఫెక్షన్ అండ్ హజార్డ్స్, అంటే ఇన్ఫెక్షన్లు ప్రమాదాలు తగ్గించడం కోసం అని చెప్పేసి వ్యర్థాలని శుద్ధి చేయాలన్నమాట. ఓకేనా, శుద్ధి చేసిన తర్వాత అవి ఏం చేస్తాము, శుద్ధి చేసిన తర్వాత డిస్పోజ్ చేయాలంటే పారివేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే టు రెడ్యూస్ ద ఇన్ఫెక్షన్ అండ్ హజార్డస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ట్రీటెడ్ వేస్ట్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ సేఫ్లీ అకార్డింగ్ టు బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అనమాట. ఓకేనా, శుద్ధి చేసినటువంటి వ్యర్థాలను బయోమెడికల్ వ్యర్థాల నియమాల ప్రకారం సురక్షితంగా పారివేయాలన్నమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కలర్ కోడింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. ఎల్లో కలరు దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఉంటాయి. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ అనేవి ఎక్స్పైర్ అయినకి మనకు గుర్తు ఏంటంటే ఎల్లో కలర్గా మనం కోడ్గా మనం గుర్తించుకుంటాం అనమాట. అంతేకాకుండా సాయిల్డ్ వేస్ట్ కానీ లేకపోతే అనాటమికల్ వేస్ట్ కానీ ఇటువంటివి ఇప్పుడు కూడా మనకి కోడింగ్ ఏంటంటే ఎల్లో కలర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కంటామినేటెడ్ రీసైక్లబుల్ వేస్ట్ అనమాట, అంటే మనం మళ్ళీ వాడే ఉంటాయి కదా, అవి వేస్ట్స్ ఉంటాయి కదా, అవి రెడ్ కలర్ కోడ్ అనమాట. ఓకేనా, ఇంకోటి ఏంటంటే నీడిల్స్, బ్లేడ్స్, షార్ప్స్ సచ్ యాజ్ నీడిల్స్ అండ్ బ్లేడ్స్, అంటే మనం ఇంజెక్షన్స్ నీడిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి వైట్ కలర్ కోడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ గ్లాస్వేర్ అండ్ మెటాలిక్ ఇంప్లాంట్స్, గ్లాస్వేర్కి సంబంధించి మెటాలిక్ ఇంప్లాంట్స్ సంబంధించి కలర్ కోడ్ ఏంటంటే బ్లూ కలర్ అనమాట. ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్న ఒక ప్యాటర్న్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, వేస్ట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లోని మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగ్రిగేషన్, అంటే వ్యర్థాలు ఉత్పత్తి అయినప్పుడు ముందు సాగ్రిగేట్ చేయాలి. సాగ్రిగేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక కంటైనర్లో కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన వ్యర్థాలను ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత శుద్ధి చేయాలి. ఆ తర్వాత డిస్పోజ్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే వేరు చేయడం, సేకరించడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం, పారవేయడం. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకొక అంశం గురించి చూద్దాం. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ప్రథమ చికిత్స కదా. ఓకే, ఫస్ట్ ఎయిడ్ ఇస్ ద ఇమీడియట్ అండ్ టెంపరరీ కేర్ అనమాట. అంటే గివింగ్ టు ఎ పర్సన్ హూ ఈజ్ ఇంజూర్డ్ ఆర్ సడన్లీ బికమ్స్ ఇల్ బిఫోర్ ప్రొఫెషనల్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. అంటే ఏంటంటే ఇమీడియట్ గా, అంటే టెంపరరీ కేర్ అంటే టెంపరీగా ఆయన్ని కేర్ చేయాలా, అది కూడా ఇమీడియట్ గా చేయాలన్నమాట. ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలంటే గాయపడినటువంటి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఉంటారు కదా వ్యక్తులు, వాళ్ళకి ఏంటంటే వైద్య చికిత్స అందే వరకు, అంటే కంప్లీట్ వైద్య చికిత్స అందే వరకు వెంటనే మరియు తాత్కాలికంగా అందించే సహాయం అనమాట. అంటే తాత్కాలికంగా అందించే సహాయం అది కూడా ఇమీడియట్ గా చేయాలన్నమాట. ఆ పర్సన్ కి ఎవరైతే ఇంజూర్ అయ్యారో ఆ పర్సన్ కి అనమాట సరైన వైద్య సదుపాయం అందే వరకు, దాన్నే మనం ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ అంటాం అనమాట. వీటికి సంబంధించినటువంటి మెయిన్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నట్లయితే ఏంటంటే ముందుగా మనం ఫస్ట్ ఎయిడ్ లోని ముందు ప్రామాణికం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణాన్ని కాపాడాలన్నమాట. అంటే ప్రిజర్వ్ లైఫ్. ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ టు మెయింటైన్ ద పేషెంట్స్ లైఫ్ అనమాట. మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే రోగి ప్రాణాన్ని కాపాడడం మొదటి లక్ష్యం అనమాట. తర్వాత ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ, అంటే ఎక్కువ పెద్ద గాయం అయిందనుకోండి ఆ గాయాన్ని తగ్గించేలా చేయాలన్నమాట, అంటే నివారించాలి. అంటే ప్రివెంట్ ద కండిషన్ ఫ్రమ్ బికమింగ్ వర్స్, అంటే పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా మనం పేషెంట్ ని చూడాలన్నమాట. అది సెకండ్ ప్రయారిటీ అనమాట. తర్వాత ప్రమోట్ రికవరీ, అంటే వాళ్ళు కోలుకునేలా చేయాలన్నమాట. అది థర్డ్ ప్రయారిటీ అనమాట. సో గివ్ అప్రోప్రియేట్ ఇమీడియట్ కేర్ అంటిల్ మెడికల్ హెల్ప్ అరైవ్స్, అంటే వైద్య సహాయం అందించే వరకు తగిన తక్షణ సంరక్షణ అందించాలన్నమాట. ఓకేనా, ఇందులోని ఫస్ట్ ఎయిడ్ ఏరియాస్ లోని ముఖ్యంగా తెలుసుకోవాలంటే సపోజ్ తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది చూసారు, అది బ్లీడ్ అయిపోవడం కానీ, లేదంటే బోన్స్ కాలిన గాయాలు కానీ, లేదా ఫ్రాక్చర్స్ ఎముకలు ఇరవడం కానీ, షాక్ కానీ, లేదా మూర్చొచ్చి పడిపోతారు కదా ఫెయింటింగ్ అంటారనమాట, లేదా అది కానీ, లేకంటే ఊపిరి ఆడకుండా షాకింగ్ అంటారు. నెక్స్ట్ విష ప్రయోగం అంటే ఏంటి, పాయిజనింగ్ జరిగిన, లేదంటే
కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. ఇటువంటి సిచ్యువేషన్స్లోనే మనం ఫస్ట్ ఎయిడ్ అనేది చూస్తాం అనమాట. అయితే ఈ ప్యాటర్న్ మనం మొత్తం ఈ అంశాన్ని ఒక ప్యాటర్న్ రూపంలో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ముందు ఫస్ట్ ప్రయారిటీ అనేది అతని లైఫ్ని, ఆ ప్రాణాన్ని కాపాడాలి. సెకండ్ ప్రయారిటీ ఈ పెద్ద పెద్ద గాయాలైతే గాయాలని, కంటెంట్ని, రెసిస్టెన్స్ని తగ్గించాలి, కోలుకునేలా చేయాలన్నమాట. అదనమాట. ఓకేనా? ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్లోనే మనం ఇంకొక అంశం గురించి పరిశీలిద్దాం. అంటే అదేంటంటే బ్యారియర్ నర్సింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్యారియర్ నర్సింగ్? బ్యారియర్ నర్సింగ్ అంటే ఏం లేదు. బ్యారియర్ నర్సింగ్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్, సపోజ్ ఒక రోగికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇతరులకు రాకూడదు అనమాట. ఆ విధంగా మనం సంరక్షణ చర్యలు చేపట్టాలన్నమాట. అదే బ్యారియర్ నర్సింగ్ అంటే. ఓకేనా? బ్యారియర్ నర్సింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ నర్సింగ్ కేర్ in which protective measures are used to prevent the spread of infection from an ఇన్ఫెక్టెడ్ పేషెంట్ టు అదర్ పేషెంట్స్, హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ విజిటర్స్. అంటే సో ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి రోగి నుండి ఇతర రోగులకు కానీ, ఆరోగ్య సిబ్బందికి కానీ, సందర్శకులు కానీ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందించకుండా రక్షణ చర్యలని ఉపయోగిస్తూ కొన్ని నర్సింగ్ సంరక్షణలనే అందించే నర్సింగ్ సంరక్షణని మనం ఏమంటామంటే బ్యారియర్ నర్సింగ్ అని అంటాం అనమాట. కొన్ని పర్పస్ ఉంటాయి. మెయిన్ పర్పస్ ఏంటంటే దీనికి ఏంటంటే ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయాలన్నమాట. సో ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఇలాగ అడిగాడు అనుకో, బ్యారియర్ నర్సింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి ఇచ్చినప్పుడు మనం ఏం పెట్టాలంటే ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్, అంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించడమే బ్యారియర్ నర్సింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మనం పెట్టాలన్నమాట. ఓకేనా? కొన్ని ముఖ్యమైన చర్యలు ఉన్నాయి. ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటంటే ఈ బ్యారియర్ నర్సింగ్ అంటే ఇన్ఫెక్షన్ ని ఆపాలంటే కొన్ని ఉంటాయి కదా చర్యలు. ఏం చేయాలి? ఇన్ఫెక్షన్ ఆపాలంటే చేతులు శుభ్రం కడుక్కోవాలి, అంటే హ్యాండ్ హైజీన్. నెక్స్ట్ చేతులు శుభ్రం కడుక్కుంటే సరిపోతుందా? నెక్స్ట్ ఏంటి? గ్లౌజ్ వేసుకోవాలి కదా. గ్లౌజులు వేసుకోవాలి. గ్లౌజ్ అంటే వియర్ గ్లౌజ్ వెన్ కాంటాక్ట్ విత్ బ్లడ్ ఆర్ బాడీ ఫ్లూయిడ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అంటే రక్తము లేదా శరీర ద్రవాలతో సంబంధం ఉండే అవకాశం ఉన్నప్పుడు మనం గ్లౌజ్ అనేది ధరించాలి. నెక్స్ట్ మాస్క్ కూడా వేసుకోవాలి. మాస్క్ ఏంటి? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకో వాటిని నివారించడం కోసం, అంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పుడు మనం మాస్క్ ధరించాలి. అంటే యూజ్ ఎ మాస్క్ వెన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ ఇస్ పాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ యాప్రాన్ ధరించాలి. యాప్రాన్ ఎందుకు ధరిస్తామంటే క్లాత్స్ కి, స్కిన్ కి కాంటాక్ట్ ఉంటుంది కదా, వాటి కంటామినేషన్ ని ప్రివెంట్ చేయాలన్నమాట ఇప్పుడు కూడా. సో ప్రొటెక్టింగ్ క్లాతింగ్ హెల్ప్స్ ప్రివెంట్ కంటామినేషన్ ఆఫ్ ది క్లాత్స్ అండ్ స్కిన్ అనమాట. సో దుస్తులు మరియు చర్మం కలుషితం కాకుండా రక్షణ దుస్తులు ఉపయోగిస్తారు, అయ్యే యాప్రాన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయడం కోసం, ఇన్ఫెక్షన్ ని వ్యాప్తి చేయకుండా ఉండడం కోసం ఇవన్నీ వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐసోలేషన్ అంటే ఇన్ఫెక్షన్ బట్టి రోగిని ఒక ప్రత్యేకంగా ఉంచాలన్నమాట. వ్యాధి బట్టి ఒక ప్రత్యేకంగా ఉంచాలి. అదే ఐసోలేషన్ చేయడం అంటారనమాట. అంటే ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ మే బి సపరేటెడ్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇన్ఫెక్షన్ ప్రభావం బట్టి, ఏ ఇన్ఫెక్షన్ దాన్ని బట్టి చూసి పేషెంట్స్ ని మనం సపరేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ యాస్పెక్టిక్ టెక్నిక్ అంటే ఈ టెక్నిక్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడంటే స్టెరైల్ పద్ధతి అంటారనమాట. శుభ్రమైన లేదా స్టెరైల్ పద్ధతిని పాటించాలన్నమాట. అదే యాస్పెక్టిక్ టెక్నిక్ అంటే మెయింటైన్ ఏ స్టెరైల్ ఆర్ క్లీన్ టెక్నిక్ డ్యూరింగ్ ప్రొసీజర్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్ ఆపడం కోసం అని చెప్పేసి యాస్పెక్టిక్ టెక్నిక్ వాడతాం. దీన్నే మనం ఏ టెక్నిక్ అంటాం అంటే స్టెరైల్ టెక్నిక్ లేదా క్లీన్ టెక్నిక్ అంటాం అనమాట. ఓకేనా? సింపుల్ గా దీని ప్యాటర్న్ తెలుసుకున్నట్లయితే, గుర్తుంచుకునే ప్యాటర్న్ తెలుసుకుంటే బ్యారియర్ నర్సింగ్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ ని ఆపాలన్నమాట. నెక్స్ట్ దానికోసం అని చెప్పేసి చేతులు కడుక్కోవాలి, పీపీఈ ఉపయోగించాలి, ఐసోలేషన్ ప్రొసీజర్ చేయాలి, యాస్పెక్టివ్ టెక్నిక్ వాడాలి. సో ఇవన్నీ చేస్తే బ్యారియర్ నర్సింగ్ అనేది దాన్ని మనం బ్యారియర్ నర్సింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకొక అంశం గురించి పరిశీలించినట్లయితే ఫిఫ్త్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే చూడండి, మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? నిర్వహణ. మెడికేషన్ అంటే మెడికల్ కి సంబంధించి, ఓకేనా? అంటే మందులకు సంబంధించినటువంటి నిర్వహణ అని అర్థం అనమాట. మెడికల్ టర్మ్ లోనే మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే మందుల నిర్వహణ అని అర్థం అనమాట. అంటే మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ మెడిసిన్స్ టు పేషెంట్స్ సేఫ్లీ, కరెక్ట్లీ అండ్ ది ప్రిస్క్రైబ్డ్ టైం. అంటే దీని అర్థం ఏంటంటే పేషెంట్స్ కి సేఫ్ గా, అంటే
చూడండి, రోగికి మందులను మనం సురక్షితంగా, సరైన విధంగా మరియు సూచించిన సమయంలోనే ఇవ్వడాన్ని మనం మందుల నిర్వహణ అంటారనమాట. అంటే సురక్షితంగా అంటే ఆ మందులు అనేవి సంరక్షించే విధంగా ఉండాలి కానీ చెడు ప్రభావం చూపించకూడదు. సురక్షితంగా ఇవ్వాలి, సరైన విధంగా అంటే సరైన మోతాదులో ఇవ్వాలి కరెక్ట్గా, మరియు సూచించిన సమయాలంటే గివింగ్ ఏ ప్రిస్క్రైబ్డ్ టైం. ఏ టైంలో వేయాలి, ఉదయం వేయాలా, మధ్యాహ్నం వేయాలా, నైట్ వేయాలా, తిన్న తర్వాత వేయాలా, తినక ముందు వేయాలా. సో ఇవన్నీ కూడా టైంని సూచిస్తాయి అనమాట. అంటే మోతాదు, టైము, సురక్షితం, ఈ 3 అంశాలను బట్టి మనం మందుల నిర్వహణ అంటారనమాట. ఇవ్వడాన్నే మనం మందుల నిర్వహణ అంటారనమాట. దీనికి ప్రధాన మార్గాలు, ఏ విధంగా మనం మందులు నిర్వహణ చేస్తాం, ఏ విధంగా పేషెంట్స్కి ఇవ్వాలి అంటే ఓరల్, నోటి ద్వారా ఇవ్వచ్చు. అంటే ఏదైతే నోటి ద్వారా ఇవ్వాలో అదే ఇవ్వాలి. సో రూట్స్, ప్రధాన మార్గాలు అంటే నోటి ద్వారా ఒకటి, అంతేకాకుండా మెడిసిన్ ఈజ్ టేకెన్ బై మౌత్, అంతే కదా, నోటి ద్వారా. నెక్స్ట్ సబ్లింగ్వల్ అంటే నాలుక కింద కూడా మెడిసిన్ ఇవ్వచ్చు. సో మెడిసిన్ ఈజ్ ప్లేస్డ్ అండర్ ది టంగ్, మందును నాలుక కింద ఉంచడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టోపికల్ అంటే చర్మంపై, అంటే మెడిసిన్ ఈజ్ అప్లైడ్ టు ది స్కిన్. చర్మంపై ఏ విధంగా ఇస్తారంటే ఇప్పుడు చర్మం పైన మెడిసిన్ రాస్తారు కదా, అదనమాట. సో మందుని చర్మంపై పూయడం. అంతేకాకుండా చర్మం లోపల అంటే దాన్ని మెడికల్ టర్మ్లో ఏమంటాం అంటే ఇంట్రాడెర్మల్ అని అంటాం అనమాట. ఇంట్రాడెర్మల్ అంటే చర్మం లోపల. ఓకేనా. సో మెడిసిన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది డెర్మిస్. మందుని చర్మంలోకి, డెర్మిస్ పొరలోకి ఇంజెక్షన్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చర్మం కింద అంటే బినీత్ ది స్కిన్. ఓకేనా. బినీత్ ది స్కిన్, చర్మం కింద అంటే బినీత్ ది స్కిన్. మెడిసిన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది టిష్యూ బినీత్ ద స్కిన్ అనమాట. సో మందుని చర్మం కింద ఉన్న కణజాలలో ఇవ్వడం, ఆ విధంగా కూడా ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే కండరంలో, అంటే మెడికల్ టర్మ్లో ఏమంటారంటే ఇంట్రామస్కులర్ లోకి కూడా ఈ మనం మందుని పంపిస్తారన్నమాట. సో మెడిసిన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఉంటే మజిల్లోకి అనమాట. దాన్ని మెడికల్ టర్మ్ లో ఏమంటారంటే కండరంలో కంటే ఇంట్రామస్కులర్ అని అంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంట్రావీనస్ అంటే సిరల్లో కూడా పంపిస్తారనమాట. ఈ సిరల్లోకి పంపించేది మెడికల్ టర్మ్ లో ఏమంటాం అంటే ఇంట్రావీనస్ అని అంటాం అనమాట. సో మెడిసిన్ ఈజ్ గివెన్ డైరెక్ట్లీ ఇంటూ ఏ వీన్. మందుని ఏం చేస్తామంటే సిరల్లోకి నేరుగా పంపిస్తారనమాట. సో ఆ విధంగా కూడా ఇస్తారనమాట. ఈ విధంగా మెడికేషన్ నిర్వహణ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే 5R అంటాం అనమాట. 5R అంటే అడ్మినిస్ట్రేషన్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే 5R ఏంటంటే రైట్ పేషెంట్ అనమాట. సరైన రోగి, అంటే ఏ రోగి అంటే ఏ వ్యాధి వచ్చింది, అతను సరైన రోగేనా కాదా అనేది ముందు రైట్ పేషెంట్ అనేది చూడాలి. తర్వాత ఆ రైట్ పేషెంట్ కి రైట్ డ్రగ్ ఇవ్వాలి, అంతే కదా. అంటే ముందు రోగి ఏ వ్యాధి ఉన్నాడో గుర్తించాలి కదా, అంటే సరైన రోగేనా కాదా, అది ముందు చేయాల్సిన పని. రైట్ పేషెంటా కాదా, రైట్ పేషెంట్ అయితే ఏమి రైట్ డ్రగ్ ఇవ్వాలి కదా, అంటే అతనికి సరైన మందు ఇవ్వాలి. సరైన మందు ఇస్తే సరిపోతుందా, సరైన మోతాదు ఇవ్వాలి కదా, మోతాదుల్లో ఇవ్వాలి కదా మందు. అదే నెక్స్ట్ ఏంటంటే రైట్ డోస్ అనమాట, సరిపోతుంది. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఏ విధంగా ఇవ్వాలి, సరైన మోతాదు ఓకే, కానీ ఏ విధంగా ఇవ్వాలి, సరైన మార్గం అంటే సరైన రూట్, నోటి ద్వారా ఇవ్వాలా లేదా కణజాలు ఇవ్వాలా, కండరాలు ఇవ్వాలా, అదనమాట రైట్ రూట్ అనమాట. ఇప్పుడు కూడా ఈ ప్యాటర్న్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే, ఇచ్చాం, సరైన మార్గం ఎంచుకున్నాం అంటే నెక్స్ట్ ఏం చేయాలి, మార్గం ఎంచుకున్నాం, టైమింగ్, ప్రిస్క్రైబ్ టైం అనేది ఏ టైంలో ఇవ్వాలనేది తెలియాలన్నమాట. సో ఈ 5R అనేది చాలా ఇంపార్టెంట్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ లో అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెంట్ సరైన రోగా కాదా, ఆ రోగానికి సరైన రోగ కాదా, ఓకే సరైన రోగి అయితే అతనికి ఇవ్వవలసిన సరైన డ్రగ్ ఏంటి, ఓకే డ్రగ్ తీసుకున్నా బాగానే ఉంది, ఎంత డోస్ ఇవ్వాలి, రైట్ డోస్, తర్వాత ఏ విధంగా ఇవ్వాలి, ఏ మార్గం ద్వారా ఇవ్వాలి, అదే రైట్ రూట్, తర్వాత ఏ టైంలో ఇవ్వాలి, అదే రైట్ టైం. ఇదంతా ఒక ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ అనేది మనం గుర్తు పెట్టుకుంటే మనకి ఏంటనేది మనకు తెలుస్తుంది. బిట్ ఎలా ఎదిగినా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. దేని తర్వాత ఏమి ఇవ్వాలి అంటే ఒక పేషెంట్ని మనం ట్రీట్ చేసేటప్పుడు ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ డ్రగ్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత మోతాదు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్యాటర్న్ అనేది మనకు ఐడియా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకొక అంశం గురించి నేర్చుకుందాం, పేషెంట్ ఎథిక్స్. అంటే పేషెంట్ ఎథిక్స్ అంటే ఏంటంటే రోగి నైతిక హక్కులు, అంటే పేషెంట్ కి సంబంధించిన నైతిక హక్కులు కాదు ఇవి పేషెంట్ కి సంబంధించినటువంటి నైతిక హక్కులు కాదు, రోగి విషయంలోని నర్సులు చేయాల్సినటువంటి వారికి నైతిక హక్కులు అనమాట. సో పేషెంట్ ఎథిక్స్ రెఫర్స్ టు ది మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొఫెషనల్స్ రెస్పాన్సిబిలిటీస్ దట్ నర్సెస్ ఫాలో వైల్ కేరింగ్ ఫర్ పేషెంట్స్. అంటే
రోగులు సంరక్షణ అందించే సమయాల్లోని నర్సులు పాటించాల్సినటువంటి నైతిక సూత్రాలు అనమాట, మరియు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే పేషెంట్ ఎథిక్స్ అంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పేషెంట్ ఎథిక్స్ అంటే పేషెంట్లు ఫాలో అవరు, నర్సులు ఫాలో అవుతారు పేషెంట్లు కేర్ చేసేటప్పుడు అని చెప్తే మీకు బాగా గుర్తుంటది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే పేషెంట్స్ ఎథిక్స్ లోనే అంటే రోగులు సంరక్షించేటప్పుడు నర్సులు ఫాలో అవలసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే గౌరవం ఇవ్వాలి, అంటే రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ, అంటే గౌరవంగా పిలవాలి, గౌరవంగా ఇవ్వాలన్నమాట. ఎవ్రీ పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ, అంటే ప్రతి పేషెంట్ ని కూడా మర్యాదగా పిలవాలి, గౌరవంగా చూడాలన్నమాట. అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేసీ అంటే ఏంటంటే గోప్యత, అంటే ప్రొటెక్ట్ ద పేషెంట్స్ పర్సనల్ అండ్ ఫిజికల్ ప్రైవసీ, అంటే పేషెంట్ కి సంబంధించి ఫిజికల్ విషయాలు కానీ లేదా పర్సనల్ విషయాలు కానీ వారి యొక్క గోప్యతను కాపాడాలి. ఎట్టి పరిస్థితులను వారి యొక్క సమాచారం గురించి ఎవరికి కూడా తెలియకూడదు. అదే వారి యొక్క వ్యక్తిగత గోప్యాన్ని కాపాడనమాట. ఇది ఫాలో అవ్వాలన్నమాట ఖచ్చితంగా. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ ఏంటంటే రహస్యత, అంటే పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇతరులకు వెల్లడించకూడదు అనమాట. సమాచారంకి సంబంధించి అంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ అన్నెసెసరీలీ, ఎట్టి పరిస్థితుల్లోని వెల్లడించకూడదు ఇతరులకి. ఇంకోటి ఏంటంటే పేషెంట్ రైట్స్, అంటే రోగికి సంబంధించినటువంటి హక్కులు, అంటే రోగి హక్కు ఏంటి, రోగులు ఏ విధంగా వాళ్ళ హక్కుల్ని ఎప్పుడు కూడా గౌరవించాలన్నమాట. అంటే కన్నా వాళ్ళ హక్కులకి భంగం కలిగించకూడదు నర్సులు అనమాట. సో రెస్పెక్ట్ ద పేషెంట్ రైట్స్ అండ్ డిసిషన్స్, వారి యొక్క హక్కులకి నిర్ణయాలకి ఎప్పుడు కూడా నర్సులు ఏంటంటే గౌరవించాలన్నమాట. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అంటే సమాచారంతో కూడిన సమ్మతి అనమాట. అంటే వాళ్ళ దగ్గర సమాచారం ఉందనుకోండి, సో అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ బిఫోర్ ద ప్రొసీజర్స్ రిక్వైరింగ్ కన్సెంట్, అంటే సమ్మతి అవసరమైన విధానాలకు ముందు తగిన సమాచారాన్ని మనం అందించాలన్నమాట. ఓకేనా, వాళ్ళ సమ్మతికి సంబంధించి మనం తగిన సమాచారాన్ని అందించాలి. వాళ్ళు అడిగితే ఏంటమ్మా ఏంటి పరిస్థితి అని తెలుసుకొని తగినటువంటి సమాచారాన్ని అయితే వారికి అందించాలన్నమాట. సో వాళ్ళని గౌరవంతో చూడాలి, వాళ్ళు అడిగిన దానికి సమాచారాన్ని కూడా అందించాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే వివక్షత చూపించకూడదు, అంటే నాన్ డిస్క్రిమినేషన్, అంటే వివక్షత లేకపోవడం అనమాట. అంటే ప్రొవైడ్ కేర్ వితౌట్ డిస్క్రిమినేషన్, అంటే వివక్షత లేకుండా మనం ఏంటంటే సంరక్షించాలన్నమాట వాళ్ళకి. సో ఈ యొక్క టాపిక్ ని మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే రోగి నైతికత, అంటే రోగికి సంబంధించింది కాదు, నర్సులు చేయాల్సినటువంటి నైతిక సూత్రాలు. దానిలో భాగంగా ముందు ఏం చేయాలంటే డిగ్నిటీగా రెస్పెక్ట్ ఇవ్వాలి, డిగ్నిటీ ఇవ్వాలి పేషెంట్స్ కి. నెక్స్ట్ ఏంటంటే ప్రైవసీ, అంటే రోగి యొక్క ప్రైవసీని కాపాడి. నెక్స్ట్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, అంటే వారి యొక్క మ్యాటర్స్ ని ఎవరికి కూడా చెప్పకూడదు. రైట్స్ అంటే వారి యొక్క హక్కులకి గౌరవించాలి. కన్సెంట్ అంటే ఏంటంటే వారికి సమాచారం అడిగిన వెంటనే మంచి సమాచారం అందించాలి. నాన్ డిస్క్రిమినేట్ అంటే ఎటువంటి వివక్షత లేకుండా వారికి ప్రొవైడ్ కేర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టాపిక్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకొక అంశం గురించి మనం పరిశీలిద్దాం. అదేంటంటే పేషెంట్ రికార్డ్స్. అంటే పేషెంట్ కి సంబంధించినటువంటి రికార్డులు అనమాట. అంటే పేషెంట్ రికార్డ్స్ ఆర్ written or electronic documents that contain important information about a patient's health condition, treatment, nursing care and progress. అంటే ఏంటంటే ఇప్పుడు రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి, చికిత్స, నర్సింగ్ సంరక్షణ మరియు ఆరోగ్య పురోగతికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని లిఖితపూర్వకంగా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేసినటువంటి పత్రాలనే మనం ఏమంటామంటే పేషెంట్ రికార్డ్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే లిఖిత పూర్వకంగా లేదా ఎలక్ట్రాన్, అంటే డిజిటలైజేషన్ కానీ లేకపోతే రికార్డు మనం బుక్ లో రాస్తారు కదా, లిఖిత పూర్వకంగా కానీ వారి యొక్క సమాచారం, అంటే రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారికి చికిత్స అందిస్తున్నారా లేదా, లేకపోతే నర్సింగ్ సంరక్షణ జరుగుతుందా లేదా, ఆరోగ్య పురోగతి అంటే వాళ్ళ యొక్క కండిషన్ అనేది మార్పుల గురించి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి అయితే బుక్ లోగైనా రాయాలి, లేదంటే ఎలక్ట్రానిక్ రూపంలోనే నమోదు చేయాలన్నమాట వారి యొక్క అంశాలన్నీ కూడా. దాన్ని మనం ఏమంటామంటే పేషెంట్ రికార్డ్స్ అని అంటాం అనమాట. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఏం అంశాలు అంటే ఇప్పుడు పేషెంట్ ని జాయిన్ చేసుకుంటారు కదా, అప్పుడు వాటి యొక్క ఐడెంటిఫికేషన్, అంటే పేషెంట్ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ. అంటే సో రికార్డ్ ద పేషెంట్స్ నేమ్ అండ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కరెక్ట్లీ, అంటే వారి యొక్క నేము, వారి యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ పేషెంట్ రికార్డ్స్ లోనే. నెక్స్ట్ ఏంటంటే
వారి యొక్క ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ముందు ఆ తర్వాత పరిశీలించాలన్నమాట. ముందు ఆయన ఐడెంటిటీ రాయాలి, తర్వాత ఆరోగ్య స్థితి పరిశీలన చేయాలి, అంటే అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ చేయాలి. సో రికార్డ్ ద పేషెంట్స్ హెల్త్ కండిషన్ అండ్ విటల్ సైన్స్ అనమాట. ఆరోగ్య పరిస్థితి గురించి చూడాలన్నమాట. నెక్స్ట్ పేషెంట్ హెల్త్ కండిషన్ ఏంటని చెప్పేసి చూడాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత చూసిన తర్వాత నర్సింగ్ కేర్ చేయాలన్నమాట. అంటే నర్సింగ్ సంరక్షణ అనేది జరగాలి. సో డాక్యుమెంట్ ద నర్సింగ్ కేర్ ప్రొవైడెడ్ టు ద పేషెంట్, అంటే రోగికి అందించినటువంటి నర్సింగ్ సంరక్షణని నమోదు చేయాలన్నమాట. అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ముందు పేషెంట్ ఐడెంటిటీ చూడాలి, తర్వాత హెల్త్ పరిస్థితి ఎలా ఉందో చూడాలి, తర్వాత నర్సింగ్ సంరక్షణ జరుగుతుందా లేదా అని చెప్పేసి అది కూడా మనం పేషెంట్ రికార్డ్స్ లో నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత మెడికేషన్ గురించి, మెడికేషన్ అంటే ఏంటి, ఇందాక మెడికల్ టర్మ్ లో ఏంటంటే మెడికేషన్ అంటాం, మందుల వివరాలకు సంబంధించి మెడికల్ టర్మ్ లో ఏమంటామంటే మెడికేషన్ అంటాం అనమాట. అంటే రికార్డ్ ద మెడిసిన్స్ అడ్మినిస్ట్రేట్ టు ది పేషెంట్, అంటే రోగికి ఇచ్చినటువంటి మందులు ఉంటాయి కదా, వాటి యొక్క వివరాలు అనేవి నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత అంతేకాకుండా ఆరోగ్య పురోగతి జరుగుతుందా లేదా, ప్రోగ్రెస్ నోట్స్ అనమాట. అంటే డే బై డే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. సో రికార్డ్ ద ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద పేషెంట్స్ కండిషన్, అంటే రోగి పరిస్థితుల్లో వచ్చినటువంటి ముఖ్యమైన మార్పులను నమోదు చేయాలన్నమాట. డే బై డే ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అవి కూడా ఆ పేషెంట్ రికార్డ్స్ లో నమోదు చేయాలన్నమాట. అంతేకాకుండా ఈ ముఖ్యమైన సమాచారాన్ని కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలన్నమాట. అంత ఈజీగా ఎవరికి కూడా రహస్యతగా, అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఎవరికి చెప్పకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే గోప్యంగా ఉంచాలి, అది మస్ట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అండ్ సెక్యూర్. సో దీనిలోని ఇంకా మనం ఈ టాపిక్ అంతా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పేషెంట్ రికార్డ్స్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్, రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలి. తర్వాత ట్రీట్మెంట్ కి సంబంధించింది, నర్సింగ్ కేర్ జరిగిన అంశాలకు సంబంధించిన వివరాలు కూడా అందులో రాయాలి. తర్వాత అంటే మందులకు సంబంధించిన వివరాలు రాయాలి. తర్వాత డే బై డే ప్రోగ్రెస్ ఎలా ఉందనేది రాయాలి. తర్వాత ఈ వివరాలన్నీ కూడా ఎవరికి చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. ఇది అనమాట పేషెంట్ రికార్డ్స్ కి సంబంధించి. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోనే ఇంకో టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే పేషెంట్ సేఫ్టీకి సంబంధించింది అనమాట. అంటే రోగి భద్రతకి సంబంధించింది. అంటే పేషెంట్ సేఫ్టీ మీన్స్ ప్రొటెక్టింగ్ పేషెంట్స్ ఫ్రమ్ ప్రివెంటబుల్ హార్మ్, ఇంజురీ, ఎర్రర్స్ అండ్ యాక్సిడెంట్స్ డ్యూరింగ్ హెల్త్ కేర్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తారు కదా పేషెంట్స్ కి, అప్పుడు ఆ సమయంలో ఏంటంటే నివారించగల హాని, గాయాలు, తప్పులు మరియు ప్రమాదాల నుండి రోగిని రక్షించడాన్ని పేషెంట్ సేఫ్టీ అంటారనమాట. అంటే ఆరోగ్య సంరక్షణ జరిగేటప్పుడు పేషెంట్స్ కి మళ్ళీ కూడా గాయాలు అవ్వకూడదు, తప్పులు జరగకూడదు, ప్రమాదం జరగకూడదు. అంటే సరౌండింగ్స్ సిచ్యువేషన్స్, సరౌండింగ్ పరిస్థితుల వల్ల కూడా పేషెంట్స్ కి హాని జరగకూడదు, ఇంటర్నల్ గా కూడా జరగకూడదు అనమాట. ఆ విధంగా సంరక్షించాలన్నమాట. అదే పేషెంట్ సేఫ్టీ. కొన్ని అంశాల గురించి చూద్దాం, ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి చూద్దాం. అంటే దీనిలో ఏంటంటే ఫాల్ ప్రివెన్షన్ అనమాట. అంటే పేషెంట్ పరిసరాలు ఉంటాయి కదా, పేషెంట్ ఎక్కడ ఉంటాడో వాటి పరిసరాలు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ పేషెంట్ ఒకసారి లెగిసి మళ్ళీ అటు ఇటు తిరిగేప్పుడు పడిపోకూడదు అనమాట. అంటే కీప్ ద పేషెంట్ అండ్ సరౌండింగ్ సేఫ్ టు ప్రివెంట్ ఫాల్స్. రోగి పడిపోకుండా పరిసరాలను సురక్షితంగా ఉంచాలన్నమాట ఎక్కడ కూడా. ఇంకోటి ఏంటంటే మందుల భద్రత అనమాట. అంటే మెడికేషన్ సేఫ్టీ అనేది కంపల్సరీ అనమాట. అంటే ఏ విధంగా అంటే గివ్ ద కరెక్ట్ మెడిసిన్ డోస్, రూట్ అండ్ టైం అనమాట. అంటే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి, కరెక్ట్ డోస్లో ఇవ్వాలి, సరైన మార్గంలో ఇవ్వాలి, ప్రిస్క్రైబ్ టైంలో ఇవ్వాలన్నమాట. సో ఆ టైం కానీ కరెక్ట్ లేకపోతే మరి పేషెంట్ సేఫ్టీ ఫెయిల్ అయినట్టే కదా. అందువల్ల మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, అంటే ఇన్ఫెక్షన్ నివారణ చేయాలన్నమాట. సో టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ అంటే ఫాలో హ్యాండ్ హైజీన్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్. అంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ లో భాగంగా చేతులు పరిశుభ్రత అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఏం చేసినా పేషెంట్ కేర్ చేసేటప్పుడు ముందు పేషెంట్ ని కలిసేటప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. తర్వాత మళ్ళీ కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కొని రావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఐడెంటిఫికేషన్, అంటే కన్ఫర్మ్ ద పేషెంట్ ఐడెంటిటీ బిఫోర్ ట్రీట్మెంట్ ఆర్ మెడికేషన్. అంటే రోగి ముందు మెడికేషన్ ఇచ్చేటప్పుడు, అంటే మందులు ఇస్తారు కదా, చికిత్స లేదా మందులు ఇచ్చేటప్పుడు రోగి ఐడెంటిఫికేషన్ గుర్తించే వారి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అలా ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ సేఫ్ ఎన్విరాన్మెంట్, అంటే కీప్ ద పేషెంట్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ హజార్డస్. అంటే
పేషెంట్ సరౌండింగ్స్ ఉంటాయి కదా, ఆ సరౌండింగ్ అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నమాట, ప్రమాదాలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇది కూడా పేషెంట్ సేఫ్టీలో ఒక భాగమే అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ సేఫ్టీ. ఎమర్జెన్సీ సేఫ్టీ అంటే రికగ్నైజ్ ఎమర్జెన్సీస్ క్విక్లీ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ కేర్ అనమాట. అంటే అత్యవసర పరిస్థితుల్ని మనం త్వరగా గుర్తించి తగినటువంటి సంరక్షణ అయితే అందించాలన్నమాట. ఓకేనా? సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే పేషెంట్ సేఫ్టీలోనే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్ గా చేయాలి. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మెడికేషన్ అనేది సేఫ్ మెడికేషన్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాలి. తర్వాత వారి సరౌండింగ్ అనేది ఎన్విరాన్మెంట్ ని మనం ప్రివెంట్ చేయాలి, పడిపోకుండా ఫాల్ ప్రివెంట్. నెక్స్ట్ సేఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పేషెంట్ సేఫ్టీలో భాగం అనమాట. ఓకేనా? ఇంకా ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోని ఇంకొక అంశం గురించి పరిశీలిద్దాం, పేషెంట్ హైజినీ. పేషెంట్ హైజినీ అంటే రోగి వ్యక్తిగత పరిశుభ్రతకి సంబంధించింది అనమాట. ఇది ఇందాక మనం ఏంటంటే పేషెంట్ ఎథిక్స్ గురించి నేర్చుకున్నాం. పేషెంట్ ఎథిక్స్ అంటే పేషెంట్ కాదు, అవి నర్సులు చేయాల్సినటువంటి నైతిక సూత్రాలు అనమాట. ఇక్కడ పేషెంట్ హైజీన్ అంటే పేషెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించింది అనమాట. అయితే పేషెంట్ హైజీన్ మీన్స్ మెయింటైనింగ్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ది పేషెంట్ బాడీ, స్కిన్, మౌత్, హెయిర్, నెయిల్స్ అండ్ పర్సనల్ సరౌండింగ్ టు ప్రమోట్ హెల్త్ అండ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. అంటే రోగి ఉంటారు కదా, రోగి శరీరం ఉంటది కదా, చర్మము, నెక్స్ట్ ఏంటంటే నోరు, జుట్టు, గోర్లు పరిశుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడడం అనమాట. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ నివారించడాన్ని మనం ఏమంటాం అంటే పేషెంట్ హైజీని అంటాం అనమాట. సో ఓకేనా? ఇప్పుడు కూడా ఈ నోరు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొన్ని ఇందులోనే పేషెంట్ హైజీనీలోనే కొన్ని ఉన్నాయి అంశాల గురించి. ఏంటి ఇంపార్టెంట్ అంటే స్నానం చేయాలి, బాతింగ్. ఎందుకంటే స్నానం చేయాలంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం, ఇన్ఫెక్షన్ నివారించుకోవడం కోసం సహాయపడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, నోటిని సంరక్షణ పరచుకోవాలి, అంటే ఓరల్ కేర్. ఎందుకు నోటిని సంరక్షించుకోవాలంటే టీత్స్ అనేవి క్లీన్ గా ఉండాలి, హెల్తీగా ఉండడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కేర్ చేసుకోవాలి. హెయిర్ కేర్ అంటే ఏంటి, జుట్టుని సంరక్షించుకోవాలి. ఎందుకు, జుట్టు మరియు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ నెయిల్ కేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కూడా చిన్నగా ఉంచాలన్నమాట. నెయిల్ షుడ్ బి కెప్ట్ క్లీన్ అండ్ ట్రిమ్డ్ అనమాట. నెక్స్ట్ స్కిన్ కేర్ చేసుకోవాలి. ఈ విధంగా చర్మాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచి ఒత్తిడి వల్ల కలిగే గాయాలని మనం నివారించాలన్నమాట. నెక్స్ట్ పెరినియల్ కేర్ అంటే జననేంద్రియ ప్రాంతం కూడా సంరక్షించుకోవాలన్నమాట. సో ఇన్ఫెక్షన్ రాకుండా మనం జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలన్నమాట. ఓకేనా? ఓకే. అంతేకాకుండా ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లోని ఇంకొక టాపిక్, లాస్ట్ వన్, రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్. అంటే దాని గురించి పరిశీలిద్దాం. రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్యురేట్లీ డాక్యుమెంటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పేషెంట్స్ కండిషన్, ట్రీట్మెంట్ అండ్ నర్సింగ్. అంటే ఏంటంటే రోగి ఆరోగ్య పరిస్థితి ఉంటుంది కదా, వారికి చికిత్సకు సంబంధించి కానీ, నర్సింగ్ కేర్కి సంబంధించిన కానీ, ఇవన్నీ వివరాలకు సంబంధించిన సమాచారాన్ని మనం రికార్డ్ చేయాలన్నమాట. రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉంటుందో వారికి మనం ఏంటంటే నివేదించాలన్నమాట. దాన్నే మనం రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ అని అంటారన్నమాట. దీనిలోని ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యాక్యురేట్, అంటే ఖచ్చితత్వం అనమాట. అంటే ఎప్పుడు కూడా రికార్డ్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ కన్ఫర్మేషన్ షుడ్ బి ఒమిటెడ్ అనమాట. ముఖ్యమైనటువంటి రోగి సమాచారాన్ని వదిలేయకూడదు అనమాట. ఓకేనా? కంప్లీట్ చేయాలి తప్ప దాన్ని వదిలేయకూడదు. నెక్స్ట్ సమయానికి టైం ఏంటంటే ఈ రికార్డ్స్ అయితే ఏవైతే రికార్డ్ చేస్తారో రికార్డులు తగిన సమయంలోనే నమోదు చేయాలన్నమాట. అంటే టైమింగ్ మిస్ అయితే వాళ్ళ పేషెంట్ అనేవారు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తగిన సమయంలోనే నమోదు చేయాలన్నమాట. అది కూడా స్పష్టంగా, క్లారిటీగా, క్లియర్గా చేయాలన్నమాట. సో డాక్యుమెంటేషన్ షుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్, అంటే అర్థమయ్యేలా చేయాలి, అంతేకాకుండా క్లియర్గా చేయాలన్నమాట. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్, అంటే గోప్యంగా ఉంచాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత రిపోర్ట్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట హెల్త్ కేర్ చేసేటప్పుడు. సో ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద పేషెంట్స్ కండిషన్ షుడ్ బి ప్రాంప్ట్లీ రిపోర్టెడ్ టు ద అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. రోగి పరిస్థితుల్లో వచ్చినటువంటి ముఖ్యమైన మార్పులను వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది ఇది కానీ కరెక్ట్గా లేకపోతే. అందుకే
ఈ గుడ్ డాక్యుమెంటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్యురేట్ అండ్ కంప్లీట్ ప్లస్ టైమ్లీ అండ్ క్లియర్ అండ్ కాన్ఫిడెన్షియల్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి రికార్డింగ్ అనమాట. ఆ రికార్డింగ్ చేసుకుని నెక్స్ట్ ఎవరైతే హెల్త్ కేర్ చేస్తారో వాళ్ళకి నివేదించాలన్నమాట. అంటే ఖచ్చితంగా చేయాలి, కంప్లీట్ చేయాలి, యాక్యురేట్ గా చేయాలి, తగిన సమయంలో చేయాలి, స్పష్టంగా చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక నర్సుకు ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ అంటే ఒక ఎంసీక్యూ చూద్దాం. ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ ఈజ్ టు, హ్యాండ్ హైజీన్ యొక్క మెయిన్ పర్పస్ అంటే చేతులు పరిశుభ్రత అంటారు కదా, వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? చేతులు ఎందుకు కడుక్కుంటాం? ఇంప్రూవ్ స్కిన్ కండిషన్ అంటే స్కిన్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికా, లేదంటే ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికా, లేదంటే రిడ్యూస్ బాడీ టెంపరేచర్ రిడ్యూస్ చేయడానికా, లేదా ఇంప్రూవ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసారాన్ని ఇంప్రూవ్ చేయడానికా అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకుండా ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి మనం చేతులు శుభ్రంగా కడుక్కుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఈజ్ ఎ నార్మల్ అడల్ట్ పల్స్ రేట్ అంటే నార్మల్ గా వయోజనుడి యొక్క పల్స్ రేటు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. 20 to 40 పర్ మినిట్ ఉంటుందా, 40 to 50 పర్ మినిట్ ఉంటుందా, లేకపోతే 60 to 100 పర్ మినిట్ ఉంటుందా, లేకపోతే 120 to 160 పర్ మినిట్ ఉంటుంది అంటే ఆన్సర్ ఏంటంటే 60 to 100 పర్ మినిట్ అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పొజిషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్స్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే ఇప్పుడు శ్వాస తీసుకుంటారు కదా పేషెంట్స్, అప్పుడు ఇబ్బంది ఉన్నటువంటి రోగికి సాధారణంగా ఏ పొజిషన్ ఉపయోగిస్తారు? విచ్ పొజిషన్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ లో ఎవరికైతే డిఫికల్టీ ఉంటుందో పేషెంట్ కి ఏ పొజిషన్ వాడతారని చెప్పేసి అడుగుతున్నారు. ఏ పొజిషన్ అంటే ప్రానా, లేదంటే ఫౌలర్సా, లేదంటే లిథోటోమియా, లేదంటే ట్రెండలిని బర్గా అంటే ఆన్సర్ ఏంటంటే ఫౌలర్స్ అనమాట. ఫ్లవర్ కాదండి, ఫౌలర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్ అని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. ఫౌలర్ స్థితి అంటారు అనమాట దాన్ని. ఓకేనా? ఫౌలర్ స్థితి. ఓకే, ఏం చేస్తారంటే ఈ ఫౌలర్ స్థితిలోని ఫౌలర్స్ పొజిషన్ ఎలివేట్స్ ద అప్పర్ బాడీ ఉంటుంది కదా, అప్పర్ బాడీ అండ్ హెల్ప్స్ ఫెసిలిటేట్ బ్రీతింగ్ అనమాట. శరీరం యొక్క పై భాగాన్ని పైకి ఉంచడం వల్ల మనకి శ్వాస అనేది ఈజీగా అవుతుంది అనమాట. అదే ఫౌలర్స్ పొజిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్. చూసారా, నేను ఎందాక చెప్పాను ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని. ప్రథమ చికిత్సలోని మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే ప్రిజర్వ్ లైఫ్ అంటే ప్రాణాన్ని కాపాడమే మొట్టమొదటి లక్ష్యం అనమాట. ఇంకే చూడవసరం లేదు, అన్ని ఆప్షన్స్ చదవసరం లేదు, ఇంకా ఒకే ఒకటి ప్రాణాన్ని కాపాడాలి అంతే. ప్రథమ చికిత్సలో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే ప్రాణాన్ని కాపాడాలి. ఏదో విధంగా చేసిన ముందు ఫస్ట్ ప్రయారిటీ ప్రిజర్వ్ లైఫ్ అనమాట. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ రూట్ ఆఫ్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్. కింద ఒక అంశం ఇచ్చాడు. మందుల నిర్వహణ అంశంలోని సరైన మార్గం ఏంటి అంటే వారల్లా, కండరంలోక, లేదా సెరల్లోక, లేదా పైవన్నీ అంటే మందుల మార్గం ఏంటి? నోటి ద్వారా, కండరంలోకి, చర్మం లోపల, చర్మం కింద, ఇవన్నీ కూడా వీన్స్ లో కానీ ఇవన్నీ కూడా పైవన్నీ కూడా ఓకే అనమాట. ఓకేనా? ఆ విధంగా ఇస్తాం అనమాట. ఇవన్నీ కూడా మందుల నిర్వహణకు సంబంధించినటువంటి మార్గాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ది రైట్ పేషెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్. రైట్ పేషెంట్ అనేది దేనిలో భాగం అని చెప్తున్నాడు అనమాట. చూడు, మనం నేర్చుకున్నాం కదా ఇందాక 5R ఫార్ములా. ఆ 5R ఫార్ములా దేనిలోని భాగం అని చెప్తున్నాడంట. విటల్ సైన్స్ జీవచిహ్నాలకి సంబంధించా, లేదంటే రైట్స్ ఆఫ్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించా, లేదా ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించా, బెడ్ మేకింగ్ కి సంబంధించా అంటే ఇవన్నీ కూడా మనం రైట్ పేషెంట్ సరైన రోగా కాదా, సరైన రోగికి ఎంత డోస్ ఇవ్వాలి, రైట్ డ్రగ్, అవన్నీ కూడా మందులకి నిర్వహణకి సంబంధించే కాబట్టి, మందులు ఇవ్వడం కోసం సంబంధించే కాబట్టి రైట్స్ ఆఫ్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ లో భాగం అనమాట ఇది. ఓకేనా? అదే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రూట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ డ్రగ్ డైరెక్ట్లీ ఇంటూ ఏ వీన్ అంటే సెరల్లోకి ఇస్తారు కదా డ్రగ్, ఏ రూట్ ఏ విధంగా ఇస్తారు అని చెప్తున్నాడు. దాన్ని మెడికల్ టర్మ్ లో ఏమంటామంటే ఇంట్రావీనస్ అని అంటాం అనమాట. చూసారా, ఇంట్రావీనస్ అని అంటాం అనమాట. సో విచ్ రూట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంటూ ఏ మజిల్ అంటే కండరం అంటారు కదా, మజిల్లోకి ఏ మార్గం ద్వారా మనకి మందులు ఇస్తారంటే ఏ మార్గం అంటారంటే దాన్ని కండరంలోకి ఇవ్వడాన్ని మెడికల్ టర్మ్ లో ఏమంటామంటే ఐఎం అనమాట, ఇంట్రామస్కులర్ అని అంటాం అనమాట. ఓకేనా? సిరల్ అంటే ఐవి అంటాం, కండరం అంటే ఐఎం అంటాం, ఇంట్రావీనస్ అంటాం, అదంటే ఇంట్రామస్కులర్ అంటాం. అదే చర్మం ఏంటంటే ఇంట్రాడెర్మల్ అంటాం. ఏదైనా సరే ఇంట్రా అనేది కామన్ అనమాట. ఇంట్రా అనేది మనకి కామన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్
చర్మం కింద అంటే బినీత్ ది స్కిన్, అది ఎప్పుడు ఏమంటాం అంటే మెడికల్ టర్మ్లోని సబ్క్యూటినియస్ అని అంటాం అనమాట. ఎస్సి సబ్క్యూటినియస్ అని అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బయోమెడికల్ వేస్ట్ షుడ్ జనరల్లీ బి అంటే బయోమెడికల్ వ్యర్థాన్ని సాధారణంగా ఎలా నిర్వహించాలని అడుగుతున్నారు. అయితే ఏ విధంగా నిర్వహిస్తామని ముందు మనం నేర్చుకున్నాం, కానీ క్వశ్చన్ అంతా చదువుదాం. అయితే మిక్స్డ్ టుగెదర్ అన్నింటినీ కలిపి నిర్వహిస్తామా, లేదంటే బర్న్డ్ ఎట్ ది బిసైడ్ అంటే రోగి బెడ్ దగ్గర మనం కాల్ చేస్తామా, లేదంటే సాగ్రిగేట్ అట్ ది పాయింట్ ఆఫ్ ది జనరేషన్ ఎక్కడైతే మనకు ఉత్పత్తి అవుతుందో అక్కడ మనం వేరు చేస్తామా, లేదా థ్రోన్ ఇంటూ జనరల్ వేస్ట్ అంటే సాధారణ చెత్తలో పడిసేస్తామా, అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో అక్కడ మనం సాగ్రిగేట్ చేస్తామని నేర్చుకున్నాం. తర్వాత కలెక్షన్ చేస్తాం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం, తర్వాత ట్రీట్ చేస్తాం. ఓకేనా, ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, ఆప్షన్ సి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్డ్ నీడిల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అంటే సూదుల్ని ఏ విధంగా వ్యర్థాలుగా వర్గీకరిస్తారు అని అడిగారు. ఏ విధంగా వ్యర్థాలు సూదులు అంటే వైట్ కలర్ కదా, నీడిల్స్ అనేవి వైట్ కలర్ కోడ్ కదా. ఆప్షన్ ఏ షార్ప్స్, పదునైన వైద్య వ్యర్థాలు, జనరల్ వేస్టా, లేదంటే ఫుడ్ వేస్టా, పేపర్ వేస్ట్ అంటే షార్ప్స్ అనమాట. ఓకేనా, ఈ విధంగా నిర్వహించాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.